హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివకుమార్. సో ఖచ్చితంగా మనకి ప్రతి సంక్రాంతికి కాంపిటీషన్లో మూవీ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలానే ఈ 2025 కూడాను మన ముందరికి 3 సినిమాలు రావడం జరిగింది. సో శంకర్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి గ్లోబల్ స్టార్ హీరోగా చేసిన గేమ్ చేంజర్ జనవరి 10th రిలీజ్ అయింది. అండ్ అలానే బాబీ కొలి డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ హీరోగా చేసినటువంటి డాకు మహారాజ్ జనవరి 12th రిలీజ్ అయింది. అండ్ దాంతోపాటు అనిల్ రావిపూడి వెంకటేష్ గారి కాంబోలో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14th రిలీజ్ అయింది. సో సినిమాకి సంబంధించి కాస్త ఒక మెట్టు ఎక్స్పెక్టేషన్స్ గేమ్ చేంజర్ మీదే ఉన్నాయి. బట్ ఓవరాల్ గా 3 సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ ని అడిగి తెలుసుకున్న తర్వాత మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ 2025 సంక్రాంతి విన్నర్ గా చాలా మంది సంక్రాంతికి వస్తున్నాం గురించే మాట్లాడుతున్నారు. సో డాకు మహారాజ్ సినిమా కూడాను జనాల మనసులు గెలుచుకుంది కానీ బట్ ఓవరాల్ గా ఫ్యామిలీ మొత్తాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఎంటర్టైన్మెంట్ అందించిన విధంగా చూసుకున్నట్లయితే పక్కాగా వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం అయితే నిలబడింది. ఇక వీటన్నిటికంటే కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి సినిమా గేమ్ చేంజర్. ఎందుకు ఈ సినిమాకి సంబంధించి కాస్త మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. యాక్చువల్ గా దిల్ రాజు గారు ఈ సినిమాని 2024 క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ మొత్తం మీద కొన్ని కారణాల వల్ల సంక్రాంతికి రిలీజ్ చేశారనమాట. బట్ మొత్తం మీద గేమ్ చేంజర్ అంతగా జనాలు ఆకట్టుకోలేదు. యాక్చువల్ గా చూసుకున్నట్లయితే జనవరి సంక్రాంతి కాంపిటీషన్ లో మెగాస్టార్ గారి విశ్వంబర సినిమా ఉండాలి. సో ఇన్ కేస్ క్రిస్మస్ గానీ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఈసారి కాంపిటీషన్ లో ద గ్రేట్ 1 జనరేషన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు, బాలకృష్ణ అండ్ వెంకటేష్, సో వీళ్ళ ముగ్గురి మధ్య కాంపిటీషన్ ఉండేది. ఇన్ కేస్ ఇదే కానీ రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసే వాళ్ళని మొత్తం మీద మెగా ఫ్యాన్స్ అందరూ మాట్లాడుతున్నారనమాట. సో ప్రెసెంట్ నందమూరి ఫ్యాన్స్, దగ్గుబాటి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈ 2025. బట్ మెగా ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ లో ఉన్నారు. సో రామ్ చరణ్ గారి సినిమా కోసం విశ్వంబర సినిమాని పోస్ట్ పోన్ చేసి ఏప్రిల్ కి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ యాక్చువల్ గా చూసుకున్నట్లయితే జనవరి 1st ఈ సినిమా వశిష్ఠ గారి డైరెక్షన్ వస్తున్నటువంటి విశ్వంబర సినిమా రిలీజ్ అవ్వాలి. సో కొడుకు కోసం త్యాగం చేశారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ అంతేకాకుండా రామ్ చరణ్ గారు కూడా విశ్వంబర యొక్క ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ అవడంతో సో ఓవరాల్ గా సినిమా అనేది పోస్ట్ పోన్ చేసుకున్నారు. బట్ ఇన్ కేస్ గేమ్ చేంజర్ కన్నా ముందర అంటే గేమ్ చేంజర్ కి బదులుగా కానీ మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వచ్చుంటే మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషితో ఉండేవాళ్ళని మెగా ఫ్యాన్స్ అందరూ కాస్త అంటూ ఉన్నారనమాట. సో ఏ కాంపిటీషన్ లేకుండా మేబీ గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు, కలెక్షన్స్ పరంగా కూడా గట్టిగానే వచ్చేది. యాక్చువల్లీ 2024 వచ్చినటువంటి కల్కి కావచ్చు, దేవరా కావచ్చు, పుష్ప కావచ్చు, సో ఎలాంటి కాంపిటీషన్స్ లేకుండా సోలోగా వచ్చి మంచి కలెక్షన్స్ రాబట్టాయి. సో ఈ క్రమంలో గేమ్ చేంజర్ కూడా క్రిస్మస్ కి రిలీజ్ చేసేసి ఉంటే ఒక పని అయిపోయి ఉండేదని ఫ్యాన్స్ అందరూ మాట్లాడుతున్నారు. సో ఈ టాక్ వచ్చే అవకాశం ఉండేది కాదు. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సంక్రాంతికి గేమ్ చేంజర్ కాస్త తగ్గిందనే తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కాస్త డిసప్పాయింట్మెంట్ లో ఉన్నట్టు మనకైతే సమాచారం. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేబీ చిరంజీవి గారి విశ్వంబర సినిమా వచ్చుంటే ఈ సంక్రాంతి విన్నర్ చిరంజీవి గారు అయి ఉంటారని మీరు అనుకుంటున్నారా? సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. సో మీకు తెలిసినంత వరకు ఈ 3 సినిమాస్ లో హూ ఇస్ ద సంక్రాంతి విన్నర్ అంటే మీరు ఎవరి పేరు చెప్తారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.